అన్య ఆచారాల పూజారుల వంశం నుండి వచ్చి ఫలించడు కొమ్మకు అంటు కట్టబడి ఫలించినది ఆసెనతు. ఆసెనతు అంటే నాతోను ఐగుప్తు దేవతకు శిష్యురాలు అని అర్థం. యాకోబుకు ప్రియకుమారుడైన యోసేపుకు భార్య. ఫరో ప్రోత్సాహంతో ఆసెనతును యోసేపుకి వివాహం చేయడం జరిగినది. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. ఎన్నో కష్టాల నుండి వచ్చిన యోసేపును ఓదార్చినది, ఆదరించినది. ఓదార్చే భార్యగా, మనషే ఎఫ్రాయిములకు తల్లిగా దేవుని ఆశీర్వాదం పొందినది. యోసేపు భక్తి జీవితం ద్వారా ఆసెనతు ఆశీర్వదించబడినది. కరువు సంవత్సరం రాకముందు యోసేపుకు 2 కుమారులు పుట్టారు. ఆదికాండం 41వ అధ్యాయము 50-51. దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోయేలా చేశాడు అని తన పెద్ద కుమారునికి మనషే అని పేరు పెట్టాడు. మనషే అను యోసేపుకు అందించిన మహిళ ఆసెనతు. బాధ పొందిన దేశంలో తాను అభివృద్ధి చెందినని తన 2వ కుమారునికి యోసేపు ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అన్న మాటకు అభివృద్ధి అని అర్థం. ప్రతి స్త్రీ తన భర్త జీవితంలో ఒక మధురానుభూతిగా ఉండాలి. యోసేపు ద్వారా ప్రభావితం చేయబడి అతడు అనుసరించిన దేవునిని అనుసరించి అభివృద్ధి చెందినది. యోసేపును తన మతం వైకొనక తన భర్తను గౌరవించి ధన్యురాలైనది ఆసెనతు. కరువు సమయంలో భర్తతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ తండ్రి అయిన యాకోబును ప్రేమతో ఆహ్వానించి రాజమర్యాదలతో భోజనం చేయుటకు అనుమతించినది. సాధారణంగా ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, కానీ ఆసెనతు దీనిని అధిగమించినది. అపకారం చేసిన అన్నదమ్ములను, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కరువు సమయంలో హక్కును చేర్చుకుని వారిని ఐగుప్తునకు పిలిపించి వారి బాధనంతటిని తీర్చుటలో భర్తకు సహకారిగా ఆసెనతు తెర వెనుక నిలబడినది అనుటలో సందేహం లేదు. యోసేపు ఆత్మీయ జీవితంతో అంటుకట్టబడి అతనితో పాటు ఫలించడి కొమ్ముగా అభివృద్ధి చెందినది. అతనిలో ఐక్యమై నీటి యోటి వద్ద నాటబడిన చెట్టులా వేరు తన్ని మీదికెదిగి ఆత్మ ఫలములను ఫలించడానికి తోడ్పడిన మృదు స్వభావి ఆసెనతు. యాకోబు మరణించినప్పుడు అతని కోరిక ప్రకారం కనానులో అతన్ని సమాధి చేయుటకును తరువాత కూడా యోసేపు అన్నదమ్ములకు ఏ హాని కలుగకుండా చూసుకున్నట్లో యోసేపుతో పాటు ఆసెనతు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమె ద్వారా తన బాధనంతా మర్చిపోయాడు యోసేపు. యోసేపు గత జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లు తప్ప మరేమీ లేవు. కన్నీటి లోయలలో, కృంగిన వేళలలో, నిందలో, జైలులో, బానిసగా బ్రతికిన దినములలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఎడారి వంటి యోసేపు జీవితంలోకి ఆసెనతు రాక మధుర జల్లులు కురిపించినది. అరణ్య రోదనలో సెలయేళ్లు ప్రవహింపచేసినది. దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనం. ప్రతి స్త్రీ తన భర్తను ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. ఆసెనతు జీవితం ద్వారా ఇటువంటి స్ఫూర్తిని పొందుకుందాము.